Good morning, students. Today I will topic tell you cost and management accounting. Cost and management accounting లో present మనం ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి. ఫోర్త్ యూనిట్లో జాబ్ ఆర్డర్ కాస్టింగ్. సో చూడండి, ఫోర్త్ యూనిట్లో ఉన్నాము. ఫోర్త్ యూనిట్లో జాబ్ ఆర్డర్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. సో జాబ్ ఆర్డర్ కాస్టింగ్ మరియు బ్యాచ్ కాస్టింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, థియరిటికల్ పార్ట్. సో చూడండి, అసెటైన్మెంట్ ఆఫ్ జాబ్ కాస్ట్, జాబ్ ఖర్చులు లెక్కించడం. అసెటైన్మెంట్ ఆఫ్ జాబ్ కాస్ట్, అసలు జాబ్ ఆర్డర్ కాస్ట్ అంటే ఏంటి? సో జాబ్ అనగా ఖాతాదారుల అభిరుచుల మేరకు ఒక ప్రత్యేకమైన పనిని కానీ కాంట్రాక్టుని కానీ లేదా పని క్రమాన్ని వారి అవసరాల నిమిత్తం నెరవేర్చడం. సో అంటే ఖాతాదారులకు ఏదైనా ఒక జాబ్ అనేది కల్పించడం, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సో వాళ్ళకి కాంట్రాక్ట్ విధంగా మనం ఇవ్వడం, ఈ విధంగా వాళ్ళకి ఏమైనా అవసరమైనవి ఇవ్వడం. అంటే ఇండస్ట్రీస్లో మనం ఎవరి నుండి అయినా ఆర్డర్లు అనేవి తీసుకుంటాం, బయట వారి నుండి ఆర్డర్లను తీసుకుని వస్తువులు అనేవి మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు బయటకి మనకు కావాల్సిన మెటీరియల్ బయట షాప్స్ నుండి మనం ఆర్డర్ పెట్టుకుని సో వాటికి మనం ఎంత కావాలంటే అంత ప్రతి నెల లేదా ఇయర్లీ లేదా వీక్లీ, వారానికి, నెలకి, సంవత్సరానికి మనం ఇంత ఆర్డర్ కావాలి అని చెప్తే వాళ్ళు పంపిస్తారు. దానికి మనం పేమెంట్, చెల్లింపులు అనేది చేస్తాం. ఈ విధంగా వాళ్ళు మన కోసం వస్తువులు తయారు చేయడం, మన అవసరాన్ని అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని తీర్చుకుంటారు. అలా జాబ్ ఆర్డర్ పరిశ్రమలు అనేవి కూడా ఉంటాయి. సో వాటిలో ఉండేదాన్ని జాబ్ ఆర్డర్ కాస్టింగ్ అంటారు. అంటే ఇక్కడ ఒక యూనిట్ లేదా ఒక జాబ్ అన్న ఒక యూనిట్ అన్న ఒకటే అండి. సో అలా ఒక్కొక్క యూనిట్ ఎంత అంటే ఒక్కొక్క బాక్స్ ఎంత పడుతుందో, ఒక పీస్ ఎంత పడుతుందో అలా విడివిడిగా లెక్క కట్టి కాస్ట్ అనేది నిర్ణయిస్తారు. అలా ఒక్కొక్క దానికి కాస్ట్ అనేది నిర్ణయించడాన్ని జాబ్ ఆర్డర్ కాస్టింగ్ అంటారు. సో ఇలా మొత్తం మీద ప్రతి జాబ్కి ప్రత్యేకంగా గుర్తించడానికి వీలవుతుంది ఈ విధంగా లెక్కించడం వల్ల. సో దీనికి ఈ కాస్టింగ్ పద్ధతిని ప్రింటింగ్ అలాగే యంత్రపు మిషనరీస్ తయారు చేసే సంస్థలు, ఫౌండరీస్, ఇంజనీరింగ్ వర్క్షాప్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, అలాగే ఫర్నిచర్, హార్డ్వేర్, అలంకరణ అంటే తెలుసు కదండి, మేకప్కి సంబంధించింది, ఓడ నిర్మాణం, మరమ్మతులు అటువంటివి ఎక్కువగా ఇలాంటివి చేస్తారు. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద డిఫరెంట్ కాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో వివిధ ఖర్చుల వివరణ. మనకి ఇక్కడ డిఫరెంట్ కాస్ట్స్ అనేవి జాబ్ ఆర్డర్ కాస్ట్లో ఉంటాయి. సో దాని ముందు అసెటైన్మెంట్ ఆఫ్ జాబ్ కాస్ట్, జాబ్ ఖర్చులు లెక్కించడానికి మనకి ఇక్కడ జాబ్ అమ్మకపు ధర ఉండాలి, మొత్తం వ్యయం తెలియాలి, లాభం తెలియాలి, ప్రత్యక్ష వ్యయం, పరోక్ష వ్యయం, వాస్తవంగా నిర్ణయించిన పని అంచనా వ్యయం, మళ్ళీ మెటీరియల్, శ్రమ, ఖర్చులు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇండస్ట్రీస్ ఓవర్ హెడ్స్, అమ్మకపు ఓవర్ హెడ్స్. సో మెటీరియల్స్ వచ్చేసరికి స్టోర్స్ అభ్యర్థన, కాలపట్టిక నుండి, అలాగే ఖర్చులు అయితే ఓచర్స్ నుండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అయితే ప్రత్యక్ష శ్రమ ద్వారా, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అయితే వర్క్స్ వ్యయం నుండి, అమ్మకపు పంపిణీ అయితే అమ్మకపు విలువల నుండి సేకరిస్తారు. జాబ్ అమ్మకం ధరకి అంటే జాబ్ అమ్మకం ధర 2 టైప్స్ అండి, మొత్తం వ్యయం, లాభం. మొత్తం వ్యయం ప్రత్యక్ష వ్యయం, వాస్తవికంగా నిర్ణయించినవి, మెటీరియల్, శ్రమ, ఖర్చులు స్టోర్ అభ్యర్థనం నుండి వస్తుంది. సో డైరెక్ట్ కాస్ట్ యాక్చువల్గా దీన్ని డెసిషన్ తీసుకుంటారు. మెటీరియల్, లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. స్టోర్స్ అండ్ టైం టేబుల్ బట్టి, ఓచెస్ బట్టి. సో ఇండైరెక్ట్ కాస్ట్ అయితే మనకి ఎక్స్పెక్టేషన్ బట్టి. సో ఫ్యాక్టరీ, అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్. అండ్ ఫ్యాక్టరీ అయితే డైరెక్ట్ లేబర్తో, సో ఆఫీస్ అయితే వర్క్స్ ఓవర్ హెడ్తో, సో సెల్లింగ్ అయితే సెల్లింగ్ ఓవర్ హెడ్తో మనకి ఎక్స్పెన్సెస్ అనేవి నిర్ణయిస్తారు. అంటే జాబ్ యొక్క ధరను నిర్ణయించడం. తర్వాత చూడండి, జాబ్ ధర అంటే జాబ్ ఖర్చు అండి. సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్ ఎలిమెంట్స్, వివిధ ఖర్చుల వివరణ అండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెటీరియల్ వ్యయం ఉంటుంది. ఒక జాబ్ పూర్తి చేయడానికి అవసరమయ్యే అన్ని
మెటీరియల్స్ చూపే జాబితానే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. సో అలాగే శ్రామిక వ్యయం, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్. శ్రామిక వ్యయం, లేబర్ కాస్ట్ అంటే ప్రతి జాబ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్రామిక రేటుతో వ్యయాన్ని లెక్కిస్తారు కాలానుగుణంగా. సో అలా పనిని బట్టి. అండ్ ఓవర్ హెడ్ వ్యయం అయితే ఓవర్ హెడ్ ప్రతి జాబ్కి న్యాయమైన పద్ధతిలో, అంటే ఉత్పత్తి ఓవర్ హెడ్స్, పరిపాలన, అమ్మకపు ఓవర్ హెడ్స్ అని ఆ విధంగా మనం ఓవర్ హెడ్ వ్యయాన్ని లెక్కిస్తారండి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్, అంటే జాబ్ ఆర్డర్ కాస్టింగ్ని ఉపయోగించే సందర్భాలు. దానికి అది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారంటే ఖాతాదారుల యొక్క అవసరాలు ఉన్నప్పుడు, అలాగే ఖాతాదారులకు కొత్త మెటీరియల్స్ తయారు చేసి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ని మనం వాడేసుకొని కొత్తవి కావాల్సినప్పుడు, ఫ్యాక్టరీలో ఖాతాదారులు మరమ్మతులు చేసినప్పుడు, ఖాతాదారులు భవిష్యత్తులో ఆర్డర్స్ వారి నుండి రావచ్చనే ఉద్దేశం ఉన్నప్పుడు, అంతర్గత మూలధన ఖర్చులు ఉన్నప్పుడు. నెక్స్ట్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ లక్షణాలు, అంటే ఫీచర్స్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్. సో అంటే ఉత్పత్తి ఎప్పుడు వినియోగదారులపై ఆర్డర్లపై ఆధారపడి ఉంటుందో తప్ప సరుకు నిల్వ చేయడానికి కాదు. ప్రతి జాబు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది, అంటే ప్రతి జాబ్కు విభిన్నమైన పద్ధతి అవసరం అవుతుంది. సో అదేవిధంగా వివిధ విభాగాల మధ్య ఉత్పత్తి ప్రవాహం అనేది ఉంటుందండి. సో జాబ్ యొక్క ఉనికిని బట్టి జాబ్ ఆర్డర్ అనేది నిర్ణయిస్తారు. సో ఈ విధంగా ఉత్పత్తి ఆర్డర్లు ఉన్నప్పుడు, సరుకు నిల్వ చేయడానికి అవకాశం ఉండనప్పుడు, ప్రతి జాబు విభిన్నమైన పద్ధతిలో ఉన్నప్పుడు, ఉత్పత్తి ప్రవాహం సౌరూప్యత ఉండలేనప్పుడు, సో మనకి ఇటువంటప్పుడు జాబ్ ఆర్డర్ కాస్టింగ్ ఫీచర్స్ అనేవి వర్తిస్తాయి. సో తర్వాత నెక్స్ట్ చూడండి, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే జాబ్ ఆర్డర్ కాస్టింగ్ ధ్యేయాలు. సో ఇక్కడికి వచ్చేసరికి ఉత్పత్తికి ముందు అంటే ప్రతి జాబ్ యొక్క ఉత్పత్తి వ్యయాన్ని కనుగొని తద్వారా జాబ్ల వలన వచ్చే లాభాన్ని, నష్టాన్ని తెలుసుకోవాలి. సో గతంలో ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో జాబ్ చేయవలసి వచ్చినప్పుడు ఆ వ్యయాలకు సంబంధించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అంచనా వ్యయాలు ఖచ్చితంగా పోల్చి చూసుకొని ఉత్పత్తి ఎలా జరుగుతుందో చూడాలి. దాన్ని బట్టి నిర్వాహకులకు సహాయకారిగా ఉంటుంది. ఈ విధంగా జాబ్ అనేది జరుగుతున్న పనికి కావలసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ కొరకు ఆవశ్యకాలు అండి. అంటే ప్రీ రిక్విజిట్స్ ఫర్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, అంటే సమర్థవంతమైన ఉత్పత్తి నియంత్రణ వ్యవస్థ కలిగి ఉండాలి. వివిధ రకాలైన పనులకు సంబంధించి దస్తావేజీలు సక్రమంగా భద్రపరచాలి. జాబ్ ఆర్డర్ అనేది మెటీరియల్, అభ్యర్థన, పనిముట్లు మొదలైనవి అవసరమవుతాయి. కాల పట్టికలు, పీస్ వర్క్స్, టికెట్స్ను ఉపయోగించుకొని బుకింగ్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. జాబ్ ఆర్డర్ అనేది దాని యొక్క ఆవశ్యకం అన్నది. నెక్స్ట్ జాబ్ ఆర్డర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, అంటే జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు అన్నమాట. సో జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టంలో మనకి వ్యయాలను యథార్థంగా వ్యయాలతో పోల్చి చూడాలి. ఏ జాబ్లో అయినా ఎక్కువ లాభదాయకం ఉందో లేదా తక్కువ లాభదాయకం ఉందో అవి తెలుసుకోవడానికి యాజమాన్యానికి ఉపయోగపడుతుంది. సో జాబ్ ఆర్డర్ కాస్టింగ్ మెటీరియల్, వేతనాలు, ఓవర్ హెడ్స్, సో ఇలాంటి వాటి గురించి వివరంగా తెలియజేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో చేయబోయే జాబ్ వ్యయాలు ఏమైనా ఉంటే ముందుగా అంచనా వేసుకోవచ్చు. సో అదేవిధంగా ఉత్పత్తి కార్యకలాపాలపై నియంత్రణ ఉంటుంది. సో ఏమైనా లోటుపాట్లు ఉన్న ఉత్పత్తిలో తెలియజేస్తుంది. జాబ్ నివేదికల వల్ల ప్రవృత్తిని అంచనా జాబ్ వ్యయాల ప్రవృత్తి అంచనా వేయచ్చు. ఉత్పత్తి వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం జాబ్ అమ్మకం ధరను నిర్ణయించడానికి, అంటే కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్ అనే పద్ధతి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ అండి. అందులో చూస్తే ప్రతి జాబ్ ఆర్డర్ కాస్టింగ్ యొక్క లోపాలు, అంటే ప్రతి జాబ్ యొక్క మనం ప్రతి ఆర్డర్కు రోజు జారీ చేసిన సరుకు విలువలు, ఖర్చు చేసిన ఖర్చులను, పరోక్ష ఖర్చులను పోల్చడం. సో అదేవిధంగా ఇక్కడ వ్యయాన్ని ఇలా ఖర్చులను పోల్చుకోవడం వల్ల వ్యయం అనేది తగ్గుదల ఉండే విధంగా చూసుకోవడానికి మనకి ఇక్కడ
అవకాశం ఉండకుండా ఎక్కువ పెరిగిపోవడానికి ఉంటుంది. అంటే రోజు ఖర్చులను అలా చూడడం వల్ల ప్రత్యక్ష పరోక్ష పోల్చడం వల్ల ఒక్కోసారి ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. గుమస్తాలకు ఎక్కువ పని వర్క్ అవుతుంది కాబట్టి అది పరోక్ష ఖర్చుల రేట్లు ఎక్కువ నిర్ణయించడం వల్ల బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్స్ కంపేర్ చేయడం వల్ల వర్క్ అనేది ఎక్కువై కాస్ట్స్ ఎక్కువ అవుతాయి. అలాగే ఇండైరెక్ట్ కాస్ట్స్ అన్నవి కంపేర్ చేయడం వల్ల బడ్జెట్ అలా ఎక్కువైపోతుంది. అదేవిధంగా జాబ్ ఆర్డర్ పూర్వవ్యయాలపై పూర్వవ్యయాలపై ఆధారపడి ఉంటుందండి. సో అంటే హిస్టారికల్ డేటా కాస్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించిన కాస్ట్స్ను అంచనా వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా కొత్త కొత్త మార్పులు అనేవి వెంటనే చేంజెస్ అనేవి వస్తాయి కాబట్టి అది కూడా ఇబ్బందికరం అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే ప్రొసీజర్స్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్ అండి. జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్ యొక్క విధానం అంటే ఒక జాబ్ను అమలుపరచడానికి అయ్యే మొత్తం వ్యయాన్ని అందులో భాగాలను వివరంగా చూసేటట్లు జాబ్ కాస్టింగ్ విధానం రూపొందించాలి. సో అదేవిధంగా ప్రత్యేకమైన ఆర్డర్ల రూపంలో జాబ్ రూపంలో ఉంటుంది. అది ప్రతి జాబ్కు ఒక జాబ్ కాస్ట్ షీట్ని తయారు చేస్తారు. అంటే మెటీరియల్స్ అభ్యర్థన పత్రం ఆధారంగా జాబ్కి అయ్యే వ్యయాలను విడిగా నమోదు చేసి శ్రామిక వ్యయాలు కాల పట్టికలు ఇలా వేరువేరుగా ఎంత ఖర్చు అవుతుందో అలా న్యాయబద్ధమైన ఓవర్ హెడ్స్ని వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ అనేది నిర్ణయిస్తారు జాబ్ ఆర్డర్ కాస్టింగ్లో. సో అదేవిధంగా అంటే విచారణ పొందడం ఆ ఖాతాదారులకు ధర నాణ్యత కావాలంటే ఇక్కడ ఈ జాబ్ షీట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. జాబ్ యొక్క ధరను అంచనా వేయచ్చు. ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని వీటిని తయారు చేయడం వల్ల జాబ్ వ్యయం ఎలా అవుతుందో అనేది ఈజీగా తెలుస్తుంది. సో రిసీవింగ్ అండ్ ఎంక్వైరీ సో ఎస్టిమేషన్ ఆఫ్ జాబ్ ప్రైస్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఆర్డర్ అంటే ఆర్డర్లను పొందడం, కొటేషన్ అనేవి ఇతరత్ర ఏమైనా కావాలన్నా సో ఖాతాదారులను అకౌంటెంట్ని సంతృప్తి పరచడానికి ఈ కాస్టింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉత్పత్తి ఆర్డర్ అండి, ప్రొడక్షన్ ఆర్డరు. సో జాబ్ ఆమోదించినట్లయితే ఈ ఉత్పత్తి ఆర్డర్లను తయారు చేస్తారు. సో ఇవి కూడా అధికారులకు ఉత్పత్తిని ప్రారంభించడానికి ఉత్పత్తిపై నియంత్రణ ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వ్యయాలను రికార్డ్ చేయడం అండి, కాస్ట్స్ని రికార్డ్ చేయడం అంటే జాబ్కి సంబంధించి ప్రారంభంలోనే కాస్ట్స్ అని రికార్డ్ చేయడం వల్ల కాస్ట్స్ కంట్రోల్లో ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఓవర్ హెడ్స్ అనేవి ఇందులో రికార్డ్ చేస్తారు. మెటీరియల్ కాస్ట్స్, డైరెక్ట్ వేజెస్, ఓవర్ హెడ్స్. సో అంటే మెటీరియల్స్ ఏమున్నాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. డైరెక్ట్ వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రత్యక్ష వేతనాలకు సంబంధించి తీసుకుంటారు. ఓవర్ హెడ్స్ అంటే స్టాండింగ్ ఆర్డర్ నెంబర్లు, కాస్ట్ అకౌంట్ నెంబర్లు గుర్తిస్తారు. ఇంకేమైనా కావాలంటే కాస్ట్ షీట్కి సంబంధించిన మిగతా వాటి గురించి కూడా జాబ్ కాస్ట్ షీట్లో నమోదు చేస్తారు. సో అదేవిధంగా జాబ్ను పూర్తి చేయడం అంటే జాబ్ పూర్తి అయిన తర్వాత రిపోర్ట్ అనేది కాస్టింగ్ విభాగానికి పంపుతారు. ఆ విధంగా వ్యయం జాబు ప్రతి వ్యయంతో ఏ ఖర్చు ఎలా ఉంటుందో అనేది ఇక్కడ జాబ్కి సంబంధించి పూర్తి వ్యయాలన్నవి తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. జాబ్పై లాభం లేదా నష్టం మొత్తం మీద ఇలా జాబ్ కాస్ట్ ద్వారా లాభం వస్తుందా నష్టం వస్తుందా వ్యయాన్ని అంచనా వేసి ధరను నిర్ణయించడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక ఆర్డర్ పెడితే మనం ఆర్డర్కి ఎంత ధర నిర్ణయించాలి, అసలు ఎంత వ్యయం అవుతుంది, వ్యయాలను బట్టి మనకి లాభం వస్తుందా అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో ఇందులో మనకి ఏంటంటే ఉత్పత్తి ఆర్డర్కి అలాగే వ్యయాలను రికార్డు చేయడం అంటే రికార్డర్స్ కాస్టర్స్కి రెండిట్లకి ప్రోఫార్మాస్ ఉంటాయి. ఉత్పత్తి ఆర్డర్కి అయితే క్రమసంఖ్య, వర్జన, కోడ్ నెంబర్, ఖాతాదారుల ఆర్డర్ నెంబర్, మెటీరియల్ అభ్యర్థన నెంబర్, ఆపరేషన్ నెంబర్, యంత్రం నెంబర్, ఆర్డర్ చేసిన పరిమాణం, తేదీ, ప్రారంభించిన తేదీ, ముగించిన తేదీ. సో సీరియల్ నెంబర్, అక్కడ కోడ్ నెంబర్, అకౌంటెంట్ నెంబర్, మెటీరియల్ ఎవరైతే దాన్ని ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్, ఆపరేషన్ మిషనరీ నెంబర్, సో ఆర్డర్ చేసిన క్వాంటిటీ, డేటు, ఓపెనింగ్ డేటు, క్లోజింగ్ డేటు, సో క్లాక్ టైము, ఆపరేషన్ నెంబర్, సో డిపార్ట్మెంటు, ఆపరేషన్, క్వాంటిటీ, పర్టికులర్స్. సో మొత్తం పూర్తయిపోయింది అండ్ రివ్యూస్ చేసింది.
క్లాక్ టైం, ఆపరేషన్ నెంబర్, విభాగం, ఆపరేషన్ నెంబర్, వివరాలు, పరిమాణం, వివరాలు తయారైనవి తిరస్కరించింది. మొత్తం మీద దీన్ని ఎంక్వైరీ చేశారు, అంటే తనిఖీ చేసి ఆమోదించింది. మొత్తం మీద అలౌ చేయడం. అదే వ్యయాలు రికార్డు చేయడానికి నమూనా అయితే జాబ్ కాస్ట్ షీట్ అనమాట. జాబ్ ఉత్పత్తి, ఆర్డర్ నెంబర్, ఖాతాదారుల పరిమాణం, పూర్తయిన తేదీ, వివరాలు, ప్రారంభించిన తేదీ, వాటిని తీసుకుని మెటీరియల్, శ్రమ, ఓవర్ హెడ్స్, తేదీ, విభాగం, మెటీరియల్ అభ్యర్థన పత్రం నెంబర్, మొత్తం తేదీ, విభాగం, మెటీరియల్ అభ్యర్థన పత్రం నెంబర్, మొత్తం తేదీ, విభాగం, మెటీరియల్ అభ్యర్థన పత్రం నెంబర్, మొత్తం. సో వ్యయం సంక్షిప్తం, అంచనా వ్యయం, యథార్థ వ్యయం, తేడా, మెటీరియల్, శ్రమ, ఓవర్ హెడ్స్, మొత్తం రూపాయలు అంటే జాబ్ కాస్ట్ షీటు. ఇందులో అయితే మనకి అంటే కాస్ట్స్ని రికార్డ్ చేయడంలో అయితే జాబ్, ప్రొడక్షన్ ఆర్డర్, పర్టిక్యులర్స్, ఓపెనింగ్ డేట్, అకౌంటెంట్స్, క్వాంటిటీ, క్లోజింగ్ డేట్, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, డేట్, డిపార్ట్మెంట్, మెటీరియల్ ఎవరైతే ఇక్కడ మనకి మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్, టోటల్, డేట్, డిపార్ట్మెంట్, మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్, టోటల్, డేట్, మెటీరియల్ డిపార్ట్మెంట్, మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్, టోటల్. సో టోటల్ రూపీస్. కాస్టెస్కి సంబంధించి ఎస్టిమేషన్ కాస్టెస్, సో యాక్చువల్ కాస్టెస్, డిఫరెంట్ రూపీస్, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, టోటల్. ఈ విధంగా మనకి ప్రోఫార్మాస్ ఇచ్చాడు. సో అవి కూడా మీకు నేను జస్ట్ రివిజన్ చేశాను అంతే. అండ్ ఇక్కడికి మనకండి జాబ్ కాస్ట్ సంబంధించి, జాబ్ ఆర్డర్ కాస్టింగ్కి సంబంధించి థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, తర్వాత జాబ్ ఆర్డర్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, అసైన్మెంట్ ఆఫ్ జాబ్ కాస్ట్, జాబ్ ఖర్చులు లెక్కించడం, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్ ఎలిమెంట్స్, వివిధ ఖర్చుల వివరణ, అప్లికేషన్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ని ఉపయోగించే సందర్భాలు, ఫీచర్స్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ లక్షణాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ యొక్క లక్ష్యాలు, ధ్యేయాలు, అంటే కన్సిడరేషన్ బిఫోర్ అడాప్టింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్, జాబ్ ఆర్డర్ ఖర్చు వ్యవస్థను స్వీకరించే ముందు పరిగణించుట, ప్రీరిక్విజిట్స్ ఫర్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ కొరకు ఆవశ్యకాలు, సో అడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు, డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, జాబ్ ఆర్డర్ ఖర్చు యొక్క వ్యవస్థ యొక్క ప్రతికూలతలు, ప్రొసీజర్ ఆఫ్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్, జాబ్ ఆర్డర్ కాస్టింగ్ సిస్టమ్ యొక్క విధానం. సో టోటల్గా మనకి దీని థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.